పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ఇళయ దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి. విజయ్కి మద్దతు పెరుగుతోంది ప్రస్తుతం. అంటే ఆయన ముఖ్యమంత్రి అవటానికి ఎంత ఇబ్బంది పడ్డాడో మనం చూసాం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఎంత డ్రామా నడిచిందో మనం చూసాం. అంటే ఏ పార్టీలు మద్దతు తెలుపుతాయి, మద్దతు తెలిపిన పార్టీలు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం, ఇవన్నీ చూసాం. కానీ ఎప్పుడైతే 120 మంది ఎమ్మెల్యేల మద్దతు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఇతర పార్టీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలిపేందుకు రెడీ అయిపోయినట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్గా మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, చెన్నై నుంచి అన్నా డిఎంకే పార్టీ చీలిపోతోంది. అన్నా డిఎంకే పార్టీలో చీలిక చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే యాక్చువల్గా ఆదివారం రోజు విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అంతకంటే ఒకరోజు ముందు అన్నా డిఎంకే పార్టీలో ఒక మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్లో ఆ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, అలాగే ఆ పార్టీలో ఉన్న ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు కదా, మాజీ మంత్రులు షణ్ముగం, వేలుస్వామి. సో వీళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అంటే ఆ పార్టీకి సంబంధించి శాసనసభ పక్షనేతగా ఎవరుండాలి, శాసనసభ కమిటీ అధ్యక్షుడిగా ఎవరుండాలి, ఎవరి పాత్ర ఏంటి, ఇవి నిర్ణయించే సమయంలో ఒక చర్చ జరిగిందట ఆ పార్టీ మీటింగ్లో. విజయ్కి మనం ఎందుకు మద్దతు తెలపకూడదు అని ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విజయ్ ముఖ్యమంత్రి కావడానికి చాలా పార్టీలు ముందుకు వస్తున్నాయి, వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ఒక డ్రామా నడుస్తుంది, స్టాలిన్ ఇదంతా ఆడిస్తున్నట్టుగా క్లియర్గా కనిపిస్తోంది. కానీ మనం ఎందుకు మద్దతు తెలపకూడదు? అసలు భారతీయ జనతా పార్టీతో కలవటం వల్లే, అన్నాడీఎంకే భారతీయ జనతా పార్టీతో కలవటం వల్లే ఇలాంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చాయి, ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చాయి. అదే ఒంటరిగా పోటీ చేస్తుంటే బీజేపీ లేకుండా మనకి ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చాయి కదా. పళనిస్వామి, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా తప్పు, నీ వల్లే పార్టీ పరిస్థితి ఇంత అధోగతి పాలైపోయిందని చెప్పి పళనిస్వామికి, అలాగే ఈ సీనియర్ నాయకుడు షణ్ముగానికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధమే జరిగింది. ఆయన ఆ మీటింగ్ నుంచి లేచి వెళ్ళిపోయాడు అని కూడా చర్చ జరిగింది. ఆ మీటింగ్లో విజయ్కి మద్దతు ఇస్తే తప్పేంటి, మనం విజయ్ పార్టీతో కలిసి నడిస్తే తప్పేంటి అని కూడా చర్చ జరిగిందట. కానీ దానికి పళనిస్వామి ఒప్పుకోలా. వెంటనే ఆ మీటింగ్ నుంచి ఉన్న పళంగా ఈ షణ్ముగం, వేలుస్వామి, ఇంకా ఆయన తరఫున ఉన్నటువంటి దాదాపు 30 మంది వరకు కూడా బయటకు వచ్చేసారంట. వచ్చేసిన తర్వాత వెంటనే ఈ షణ్ముగం ఇంట్లో ఇంకొక ఆఫీసులో మీటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళు పళనిస్వామి వ్యతిరేక వర్గం మీటింగ్ పెట్టుకుంది. ఆ మీటింగ్లో ఈ వేలుస్వామిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుందాం అని చెప్పి 38 మంది సంతకాలు చేశారు. ఆ 38 మంది కూడా రేపు 13వ తారీఖు బుధవారం రోజు తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష ఉంటుంది కదా. ఎందుకంటే గవర్నర్ ఇది సంకీర్ణ ప్రభుత్వానికి నెంబర్స్ చూపించారు, ఓకే చెప్పాడు, మీరు ప్రమాణ స్వీకారం చేసుకోండి చెప్పేశాడు. కానీ తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష అనేది ఒకటి ఉంటుంది. అది 13వ తారీఖు జరగబోతోంది. 13వ తారీఖు బలపరీక్షలో కూడా అన్నా డిఎంకేని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నటువంటి ఆ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో, పళనిస్వామిని వ్యతిరేకిస్తున్నటువంటి వర్గం ఏదైతే ఉందో, దాదాపు 38 మంది వీళ్ళు విజయ్కి మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు 120 మంది ఉన్నారు విజయ్తో కలుపుకొని. ఇప్పుడు ఇంకొక 30 మంది, అంటే 158 మంది వరకు ఇక్కడ విజయ్కి మద్దతుగా నిలిచే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే పళనిస్వామిని విభేదించి వాళ్ళు ఒక చీలిక ఏర్పడి విజయ్ని సపోర్ట్ చేస్తే కనుక నిజంగా తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక సంచలనమైనటువంటి విషయంగా మారే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే అన్నా డిఎంకేలో, ఎందుకంటే ఇప్పుడు పళనిస్వామి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, బీజేపీతో కలిసి ప్రయాణం చేయడం వల్ల, అసలు బీజేపీతో కలవటమే తమిళనాడు ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ఈ ఉత్తరాది పార్టీలు, భారతీయ జనతా పార్టీ అంటేనే తమిళనాడు ప్రజల్లో చాలా నెగిటివ్ ఉంటుంది. అలాంటి పార్టీతో మీరు కలిసి పార్టీ నాశనం చేశారు, ఇలాంటి భావన అన్నా డిఎంకే సీనియర్ నేతల్లో వ్యక్తమై పళనిస్వామి నుంచి వేరుపడ్డారు. ఈ వేరుపడ్డటువంటి 38 మంది విజయ్కి మద్దతు తెలిపే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ 38 మంది కూడా అన్నా డిఎంకే శాసనసభ పక్షాన్ని టీవీకీలో విలీనం చేసినా చేయొచ్చు అని ఒక చర్చ జరుగుతోంది భవిష్యత్తులో. ఎందుకంటే బీజేపీతో కలవటం వల్ల అటు మనం అధికారానికి చేరుకోలేకపోయాం, ప్రధాన ప్రతిపక్ష పాత్ర లేదు. ఎందుకంటే డిఎంకే రెండో పెద్ద పార్టీగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు మనం 3వ స్థానానికి పడిపోయాం. ఇక ఇలా ఉంటే రాజకీయ భవిష్యత్తే మనకు ఉండదని చెప్పి అన్నాడీఎంకేలో పళనిస్వామితో విభేదించినటువంటి నాయకులందరూ కూడా టీబీకేతో కలవబోతున్నారు. భవిష్యత్తులో
మొత్తం ఆ పార్టీ శాసనసభ పక్షాన్ని విలీనం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నిజంగా అలాంటి విలీనమే జరిగితే 158 మంది ఎమ్మెల్యేల మద్దతుతో తిరుగులేనటువంటి మెజారిటీతో 5 సంవత్సరాల పాటు గుండె మీద చేయి వేసుకొని హ్యాపీగా పాలన సాగించేయచ్చు విజయ్. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఎంత ఇబ్బంది పడ్డాడో మనం చూసాం. ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడో లేదో ఇతర పార్టీల్లో ఉన్నటువంటి నేతల మద్దతు కూడా ఇప్పుడు విజయ్కి లభిస్తోంది. సో 5 సంవత్సరాల పాటు సుస్థిరమైనటువంటి పాలన అందించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ప్రస్తుతం తమిళనాడులో కనిపిస్తుందన్నట్టు చర్చ వినిపిస్తోంది. సో చూడాలి, పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఈరోజు తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనేది జరుగుతోంది. సో ఇంకొక రోజులో ఈ బల పరీక్ష కూడా ఉంటుంది. ఆ బల పరీక్షలో అనూహ్యమైనటువంటి సంచలనమైనటువంటి నిర్ణయాలు కూడా జరిగి ఆ బల పరీక్ష సంచలనాలకు వేదిక కాబోతోంది. పెద్ద ఎత్తున విజయ్కి మద్దతు లభించబోతుంది అన్న ఒక చర్చ అయితే చాలా బలంగా అనిపిస్తుంది. చూద్దాం, ఈ అన్నాడీఎంకేలో వచ్చినటువంటి చీలిక మళ్ళీ ఏమైనా సద్దుమణిగి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఇప్పుడు ఇతను ఎవరు షణ్ముగం అనే వ్యక్తి వేలుస్వామిని శాసనసభాపక్ష నేతగా చేద్దాము అంటున్నాడు. కాబట్టి ఇక పళనిస్వామి పాత్ర పరిమితం చేసేసి అన్నాడీఎంకేలో షణ్ముగం ఏమన్నా కీ రోల్ పోషించే అవకాశం ఉందా? అలా జరిగితే కనుక పళనిస్వామి దానికి కాంప్రమైజ్ అయితే కనుక అన్నాడీఎంకేలో వచ్చినటువంటి చీలిక కొద్దిగా సర్దుగా మారే అవకాశం ఉంది. లేదు నేనే ఉండాలి అని పళనిస్వామి నేను చెప్పినట్టే వినాలి అని మొండి పట్టుకొని కూర్చుంటే మాత్రం డెఫినెట్గా చీలిక వస్తుంది. ఆ చీలిక డెఫినెట్గా విడిపోయిన అన్నాడీఎంకే పార్టీ అనేది టీవీకేతో కలిసిపోయే అవకాశం కూడా ఉంది. సో ఏదైనా జరగచ్చు. ఇట్లా ప్రమాణ స్వీకారం చేశాడో లేదో, ముఖ్యమంత్రి అయ్యాడో లేదో, ఇతర పార్టీల్లో పెను కుదుపుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది. సో చూద్దాం భవిష్యత్తులో ఎట్లా ఉంటాయన్నది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.